పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ ఈ ఉదయ కాలములో ప్రార్థనా కూటానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్న అందరికీ వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ నెలలో ఓ చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ఇది వేసవి ప్రారంభమైంది. ఆయన బిడ్డలమైన మనం ఈ వేసవిలో చాలామంది అలసిపోతూ ఉంటారు, సొమ్మసిల్లిపోతూ ఉంటారు, దప్పిక చేత అల్లాడిపోతూ ఉంటారు. అయితే ఈ నెలలో మనకి సృష్టికర్త అయిన దేవుడు లేక మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే, మీరు అలసిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయం 24వ వాక్యములో మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే దేవుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును అని ఈ లేఖనం మనం చదువుతున్నాం. ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ నెలలో మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాగ్దానం మీద చేపెట్టుకుని బైబిల్ తెరిచి ఆ 24వ వాక్యం మీద చేపెట్టి కుడి హస్తం పెట్టి, ప్రభువా ఈ నెలలో ఈ వాగ్దానం ఈ మండు వేసవిలో ప్రభువా మేము అలసిపోకుండా సొమ్మసిల్లిపోకుండా దప్పిక చేత రకరకాల సమస్యల చేత అల్లాడిపోకుండా తండ్రి మా ఆశలన్నీ తీర్చండి యేసయ్యా, మా ప్రాణము ఆత్మ శరీరాలను తృప్తిపరచండి యేసయ్యా అని అందరూ ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. మీరే తృప్తిపరిచి ఆశలన్నీ తీర్చి ఘననామాన్ని తెచ్చుకుని కాపాడు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా ఈ నెలలో ఈ వాగ్దానము ద్వారా మనల్ని బలపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. మనం ఆరాధిస్తున్న యేసయ్య మనల్ని ఎప్పటికీ అన్నిటికీ కూడా అలసిపోకుండా, ఆమేన్, సొమ్మసిల్లిపోకుండా, ఏ సమస్యల వలయాల్లో చిక్కుకుని అల్లాడిపోకుండా మనం ఏదైతే ఆశించుచున్నామో, ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏదైతే మనం ఆశ కలిగి ప్రతి నిత్యము వ్యక్తిగత ప్రార్థన అనుభవంలో ప్రార్థిస్తూ ఉన్నామో, ప్రతి పునరుద్ధానపు ఆరాధనలో, ప్రతి ఉపవాస కూడికలో, ప్రతి నిత్యము ఏ ఆశ కలిగి మనం ప్రార్థన చేసుకుంటున్నామో, మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు అలసి ఉన్న వారి ఆశను మనం విసిగిపోకుండా, మనం సొమ్మసిల్లిపోకుండా, మనం అలసిపోకుండా, సమస్యల్లో నలిగిపోకుండా, ఏదైతే ప్రియులారా మన పిల్లల విషయాల్లో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఏదైతే మనం ఆశించుచున్నామో ఆశలన్నీ నెరవేర్చునుగాక. ఆశగల ప్రాణములను ఆయన తృప్తిపరచునుగాక. హల్లెలూయా. అయితే సర్వ ప్రపంచములో మనం చూస్తూ ఉంటుంటే చాలామంది ఆశలు నెరవేర్చబడుతూ ఉంటాయి. కొంతమంది ఆశలు నిరాశ్రయులుగానే మిగిలిపోతాయి. వాళ్ళ జీవితంలో అనుకున్నది జరగకపోక, అనుకున్నది ఆశించినది వాళ్ళ జీవితంలో జరగకుండా ఆశలు నిరాశలుగా మిగల్చబడి కొనసాగుతున్న అనుభవాల్లో అనేక మంది ప్రజలు నీరసిల్లిపోతూ బలహీనులై
సాగిపోతున్నట్టుగా మనం సర్వ ప్రపంచంలో చూస్తూ ఉంటాం. అయితే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నిశ్చయముగా మీరు అలసిపోనక్కర్లేదు. ఆమేన్. మీరు సొమ్మసిల్లనక్కర్లేదు. ఇదిగో మీ ఆశలన్నీ కూడా నేను నెరవేర్చి ఆశించిన దాన్ని మీకు అనుగ్రహించి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను నేను తృప్తిపరచబోతున్నాను. హల్లెలూయా. తృప్తికరమైన అనుభవాల్లో మనలందరినీ కూడా నడిపించుటకు ఆయన శక్తిగల దేవుడై ఉన్నారని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మనం అనేక విషయాలు బైబిల్లో చూస్తుంటే కీర్తనాకారుడు రాస్తాడు, మనం ఏదైతే ఆశిస్తున్నామో, ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆశగల ప్రాణములను ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనల్ని తృప్తిపరచబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక మన జీవితాల్లో ఇక ఏమాత్రం కూడా ఆయన ప్రజలమైన మనం అసంతృప్తిగా ఉండకూడదు. ఆమేన్. ఆయన మనల్ని తృప్తిపరచాలని ఉద్దేశించిన వారమైతే మనలో ఏమండి ఆ ఆశ అనేది ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా ఉబుకుచూ ఉండాలి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవాతి దేవుడు. ప్రియులారా, మరి దైవజనులు, పరిశుద్ధులు ఎందరో అనేక సంగతులు తెలియపరుస్తూ వచ్చారు. ఆశగల మరి ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆశ లేకుండా ఆయన ఆశీర్వదించే దేవుడు కానే కాదు. మనం ఆశించాలి. యేసయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్. ఆశీర్వదించని ఆశ ఉండాలి. ఆ ఆశ లేకుండా నువ్వు ఆశీర్వదించే దేవుడువు కదయ్యా, నన్ను ఆశీర్వదించండి అని ఒక ఆశ పడుతూ మనం ఎప్పుడైతే ఆ ఆలోచనతోనే ఈ లోకంలో మనం కొనసాగుతున్నప్పుడు నిశ్చయముగా 107వ కీర్తనలో రాసి ఉంటుంది. మీరు చదవక్కర్లేదు కానీ వినండి. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, ఎవరైతే నా కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారో, ఎవరైతే నా బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారో, ఎవరైతే నా పిల్లల భవిష్యత్ ఒక ఉన్నతమైన అనుభవాల్లో కొనసాగించబడాలని కోరుకుంటున్నారో, ఎవరైతే నా కుటుంబ వ్యవస్థను అంతకంతకు వృద్ధిలోకి తేవాలి, అభివృద్ధిలోకి నడిపించాలని ఎవరైతే ఆశిస్తూ వ్యాపారం అభివృద్ధి చెందాలి, ఉద్యోగంలో ఆశీర్వాదకరంగా ఉండాలి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి పరచబడాలి, అలా నూరంతలుగా అభివృద్ధి పరచబడాలని ఆశపడుతూ ఎవరైతే ముందు కొనసాగుతున్నారో అట్లాంటి ప్రజలను నిశ్చయముగా వాళ్ళ ప్రాణము, ఆత్మ, శరీరాలను తృప్తిపరిచే దేవుడు నా యేసయ్య. చప్పట్ల కొట్టండి గట్టిగా. కనుక ఏ విషయాల్లో కూడా మనం అలసిపోవలసిన పని లేదు. ఆమేన్. ఎప్పుడు అలుపు వస్తుందంటే, ఎప్పుడు మనం అలసిపోతామంటే, ఎప్పుడు మనం నిరాశ్రయులుగా అయిపోతామంటే, ప్రియారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మన ఆశలన్నీ తీరుస్తాడు అన్న ఒక దృఢమైన విశ్వాసం మనలో లేకపోతే అలసిపోతాం, లేకపోతే సొమ్మసిల్లిపోతాం. నా దేవుడు విశ్వాసమునకు కర్త. హల్లెలూయా. నిశ్చయముగా నేను ఆశించినది నా ప్రభులు వారు నా పట్ల నెరవేరుస్తాడు అన్న విశ్వాసం, బలమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసముతో ప్రభు మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభులు వారే అనేక విషయాలు మనకు విశ్వాసముతో ప్రార్థించిన అనుభవాలు బైబిల్ లేఖనాల్లో అనేక సంగతులు రాయబడి ఉన్నాయి. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. వాళ్ళ సహోదరుల్ని యేసు ప్రభుల వారు అడుగుతా, అమ్మ ఎక్కడ ఉంచారు అంటే, అదిగో అక్కడ సమాధులు పెట్టామయ్య అంటుంటే, యేసయ్య అక్కడికి వెళ్ళి, ప్రిలారా లాజరు బయటికి రా అని పిలవలేదండి. ముందు
ముందు పిలవలా, ముందు ఏం చేశారు? ఆకాశం వైపు కన్నులెత్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలుగుతున్నా, ఏ ఆశలు మన జీవితాల్లో 100% నెరవేర్చబడాలని ఉద్దేశము కలిగి ఉన్న మనం ముందుగా చేయవలసిన పని ఏంటంటే, యేసయ్య చెప్తున్నారు, దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. ఏమని చెల్లించాలి? మా ఆశలన్నీ మీరు తీరుస్తున్నారయ్యా, అందుకు మీకు స్తోత్రం, స్తోత్రం. మా ఆశలన్నీ నెరవేరుస్తున్నారయ్యా, అందుకు మీకు వేలాది కోట్లాది స్తోత్రములయ్యా అని యేసు ప్రభుల వారు ఆ సమాధి దగ్గర ముందుగా చేసిన పని ఏంటంటే, ఆకాశం వైపు కన్నులెత్తి ఏమని చేస్తున్నారు? తండ్రి, నా మనవి నీవు వినినందుకు. ఆమేన్. ఇంకా లాజరు బ్రతకలా. లాజరు బయటికి రమ్మని యేసు ప్రభులు వారు పిలవలేదు. ముందు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఎవరైతే ఈ భూలోకానికి ఆయన్ని పంపించారో ఆ పరమ తండ్రికి ప్రార్థిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనవి వినమని ప్రార్థన చేయట్లా. అక్కడ మాట మనం గమనిస్తూ ఉంటుంటే, తండ్రి నీవు నా మనవి వినినందున, ఆమేన్, నీకు నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. అట్లా మనం విశ్వాసముతో ఏ ఏ విషయాల కొరకు ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నామో ఆ ప్రార్థన వెనువెంటనే పరమ తండ్రి లేక మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆలకించి మన ఆశలన్నీ తీర్చాలని ఉద్దేశపూర్వకంగా, మనఃపూర్వకముగా మన మనస్సులో ఏమి ఆలోచనలు పెట్టుకోకుండా మన మనస్సులో దేవాతి దేవునికే నిమగ్నులమై మన మనస్సులో యేసయ్యకే ప్రథమ స్థానాన్ని ఇచ్చి మన ప్రాణము, ఆత్మ, శరీరములను త్రికరణ శుద్ధి కలిగిన వారమై, ఆమేన్ ప్రియులారా, త్రికరణ శుద్ధి కలిగిన వారమై పవిత్రతలో, పరిశుద్ధతలో, యథార్థమైన జీవితములో మనము కొనసాగుతుంటే ఏ దరిద్రత, ఏ శాపం, ఏ నిట్టూర్పులు, ఇటువంటి సమస్యలు మన ఇంట వంట ఆవరించకుండా నేను ఆరాధిస్తున్న నా ప్రభువైన యేసు క్రీస్తు వారు మన ఆశలన్నీ తీర్చునుగాక. ఆమేన్. మన ఆశలన్నీ నెరవేర్చునుగాక. తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి ఆమెనని లాజరు బయటికి రా అని పిలిచారు. ఎప్పుడైతే తండ్రికి ప్రార్థన చేసుకున్నారో యేసయ్య ఆ వాక్కును తండ్రి శక్తితో నింపాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆ వాక్కుకు శక్తినిచ్చాడు ఆయన. ఆ వాక్కుతో లేనిది ఉన్నట్టుగా ఆ చేసే ఆ ధైర్యాన్ని చేకూర్చాడు. అట్లాగే ప్రతి విషయంలో కూడా తండ్రికి మనం ప్రార్థన చేయాలి, ప్రభులు వారికి విజ్ఞాపన చేయాలి. చేసి మీరు ఆలకించినందుకు స్తోత్రమయ్యా, మా కార్యములు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా అని మనం ఎప్పుడైతే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నామో యేసయ్య వలె దేవుడు నిశ్చయముగా మన ఆశలన్నీ తీర్చి, ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి ఉన్నతమైన అనుభవాలు నడిపిస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. కనుక దేవాతి దేవుడు నిశ్చయముగా మనం ఏమాత్రము అలిసిపోకుండా, ఏమాత్రము సొమ్మసిల్లిపోకుండా, ఏమాత్రము కూడా ప్రియులారా నిట్టూర్పుల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో సొమ్మసిల్లిపోకుండా, నలిగిపోకుండా, విసిగి వేసారిపోకుండా ఒక తృప్తిని, ఆనందాన్ని నీకు నాకు కలుగు చేయు నిమిత్తమే ఈ నెలలో ఈ చక్కటి వాగ్దానాన్ని మనకిచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. పరీక్షలు రాస్తున్నాం, జయం వస్తుందా రాదా అని కాదు, మీరు పాస్ చేయబోతున్నందుకు స్తోత్రం అని విశ్వాసముతో పిల్లలు పరీక్షల్లో జయము కలిగేటట్టుగా ప్రతి నిత్యము, ప్రతి ప్రార్థన చేసేటప్పుడు థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెప్పినప్పుడు మన ఆశను ఆయన తీరుస్తాడు. ఆమేన్. మన ఆశలన్నీ మరి నెరవేర్చి తృప్తిపరిచి ఏ కొదువ లేకుండా సర్వ సమృద్ధిని
ప్రభులు వారు మనం కలుగజేసి నడిపిస్తారు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. కనుక మన జీవితాల్లో ఏమాత్రము కూడా అధైర్యపడకూడదు. దేవుని యందు భయభక్తి కలిగి ప్రభు మార్గాల్లో సాగిపోతున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మనం అభ్యాసం జీవ సాధనమై ఉన్నదని లేఖనాలు చెప్తున్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం సామెతల గ్రంథములో ఆ మాట మనకు కనబడుతుంది. 19వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం 19:23 చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగినవాడు, ఏది కలిగినవాడు? దేవుని యందు భయభక్తి కలిగి ఉండుట నీ దినచర్యలో సాధకం చెయ్యాల. దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం ఒక అభ్యాసం చేసుకోవాలి. ఏదో ఒక ఆదివారమే భక్తిగా వచ్చి లేకపోతే ఒక నెల రోజులే భక్తిగా వచ్చి తర్వాత లోకములో పాపములో మిళితమైపోకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నువ్వు సాధకం చేసుకోవాలి. జీవ సాధనముగా నీ దినచర్యగా నీ జీవితంలో నేను కూడా జీవాన్ని పొందుకోవాలంటే జీవము గల దేవుని మందిరములో ఒక స్తంభంగా నేను తీర్చిదిద్దబడాలని ఉద్దేశించిన వారమైతే ఆ దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం అనేటువంటిది జీవ సాధనంగా చేసుకున్నప్పుడు అప్పుడు అది కలిగినవాడు తృప్తుడై ఏ అపాయము లేకుండా బ్రతుకుడు. ఆమేన్. ఏ అపాయము ఆ వ్యక్తిని ఆవరించకుండునుగాక. ఆ వ్యక్తికి ధైర్యము కలుగుతుంది. ఎప్పుడు ధైర్యం? శరీరం అంతా కుళ్ళిపోయింది, తూట్లు పడిపోయినాయి, గోళ్ళు కుళ్ళిపోయినాయి. గోళ్ళతో గీక్కుందామంటే లేదు, చిల్ల పెంకులతో గీక్కుంటున్నాడు గోళ్ళలో బలము లేక. ఆ స్థితిలో కూడా యోబు భక్తుడు తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఆమేన్. దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం మానలేదు. ఒక పక్కన స్నేహితులు, ఒక పక్కన భార్య శోధిస్తున్నప్పటికీ అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు అనుభవాలు ప్రకటిస్తున్నప్పటికీ తనకున్న ధైర్యాన్ని విడిచిపెట్టలేదు యోబు. ఆమేన్. ఏమండి, మరణం అయ్యేటంత వరకు కూడా తన యథార్థతను విడిచినవాడు కాడు అని యోబు చరిత్రలో మనం చదువుతాం. మరణం అయ్యేటంత వరకు కూడా తన విశ్వాసములో సన్నగిల్లిపోలేదు, తన విశ్వాసములో సొమ్మసిల్లిపోలేదు, తన విశ్వాసములో అలసిపోలేదు. ఆ గడియలో కూడా ఇక రేపా మాపా మర్నాడా ఇక రోజులు లెక్క పెడుతున్న ఆ స్థితిగతుల మధ్యలో కూడా నా విమోచకుడు సజీవుడు. ఆమేన్. నా కన్నులారా నేను మరలా తిరిగి లేస్తాను, పునరుద్ధాన శక్తి పొందే నా విమోచకుడైన నా దేవుణ్ణి నా కన్నులారా చూస్తాను. మరి ఎవరినూ కాదు, నేనే నా దేవుణ్ణి కన్నులారా చూడబోతున్నాను. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆయన రాకడ ఆగమనాన్న ఆయన కన్నులారా మనం చూడబోతున్నాం. అట్లాంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ, ఆశ, దేశ, ఆలోచన మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆశలన్నీ తీర్చేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక జీవ సాధనముగా చేసుకున్నప్పుడు మన జీవితాల్లో ప్రియులారా ఏ అపాయము సంభవించకుండా, ఏ కీడు మన ఇంట వంట ఆవరించకుండా మనం తృప్తిపరచబడిన వారమై దేవుని మార్గాల్లో ఒక ఉన్నతమైన ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ ప్రభు మార్గాల్లో సాగిపోతామని లేఖనం చెప్తుంది. ఇంకా మనకి ఎప్పుడు తృప్తి కలుగుతుందంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురుగాక. ఆమేన్. నీ కడుపు నింపుకోవటం కాదు నీకు ఆకలి. ఇక్కడ దాకా ఏమండి బిగించుకొని బైబిల్లో రాస్తుంది. కొంతమందికి వాళ్ళ కడుపే దేవుడు అంట, పత్రికల్లో రాస్తుంటుంది. ఎంతసేపు తిండి తిండి తిండి. నీతి కొరకు ఆకలి నీకు ఉండాలి. ఆమేన్. యథార్థత కొరకు నీకు ఆకలి ఇయ్యాల.
అనేకులను నేను రక్షించబడ్డాను, నాకు ఇంత సంతోషాన్ని ప్రభు ఇచ్చారు, ఇంత ఆనందాన్ని ప్రభులు వారు నాకు కలుగు చేస్తూ వచ్చారు. నేను కొంతమందినైనా ఏమండి ఆ నిత్య నరకాగ్ని గుండము నుంచి తప్పించుటకు నేను ఒక సాధనముగా, ఒక పాత్రగా, అర్హమైన పాత్రగా నా ప్రభు నన్ను వాడుకునేటట్టుగా ఆ ఆశ నాలో, నా కుటుంబంలో తీర్చబడ్డట్టుగా అట్లాంటి అనుభవాల్లో నన్ను నడిపించే యేసయ్యాని ఎవరైతే ఆ శుభప్రదమైన నిరీక్షణతో ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నారో అట్లాంటి వారి ఆశను తీర్చుటకు అనేకులను ప్రభువు రక్షించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరికి చాలా బలహీనత, ఇక్కడి నుంచి ఇది ఏమి పనిచేయదండి. తలకాయ మాత్రం, ఈ నడుము గాంచి తలకాయ మాత్రం పనిచేస్తుంది. ఈ నడుము గాంచి ఏమి పనిచేయదు, లేవలేదు, మరి కూర్చోలేదు, ఏమీ చేయలేదు. అయితే ఈ నడుము గాంచి ఇక్కడ అంతా పనిచేస్తుంది. ప్రియులారా, చాలా అనర్గళంగా మాట్లాడుతుంది, చాలా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది, మంచిగా చదువుకుంది. అయితే ఆమెకి పాపం వాళ్ళ నాన్నగారు పరిచర్య చేస్తున్నాడంట. యవ్వన బిడ్డ చేసి 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 ప్రియులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి కొంతకాలానికి చనిపోయాడు. ఆ తండ్రి ఆస్తి కొంత ఉంటే ఆ ఆస్తి ద్వారా ప్రియులారా ఒక రిక్షా బండి ఆయన్ని మాట్లాడుకుందంట. ఆ పడకలో ఉన్న యవ్వన బిడ్డ మాట్లాడుకుని వారంలో 2 సార్లు నన్ను అదిగో ఆ కాలేజీ దగ్గర సెంటర్కి తీసుకెళ్ళయ్యా, నీ రిక్షా బండి మీద పడుకోబెట్టి ఆ సెంటర్లో నన్ను పడుకోబెట్టు, నాకు నోరుంది, నేను నోటితో అందరినీ పిలుస్తాను. ఆమేన్. యేసు ప్రభు గురించి చెప్తాను నేను లేవకపోనా. ఎంత ఆశ చూడండి ఆ సహోదరికి. యేసు ప్రభు గురించి చెప్తానని ప్రతి వారంలో 2 సార్లు ఆ రిక్షానికి డబ్బులు ఇచ్చి అద్దె కట్టి ఆమెను తీసుకెళ్తా ఉండేవాడు. ఆ కాలేజీ దగ్గర ఆ యవ్వన బిడ్డని ప్రియులారా పండుకోబెట్టేవాడు, నోటుతో మాట్లాడుతూ ఉండేది. యేసు ప్రభు యొక్క సువార్త ఆ సహోదరి ప్రకటిస్తూ ఉండేదంటండి. చాలామంది దేవుని మాటలు వింటున్నవారు రక్షించబడ్డారు. విచిత్రమైన సంగతి ఏంటంటే అనేకులు సేవకులయ్యారు. ఆమేన్. ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రియులారా సాక్ష్యం చెప్తున్నాడంట. ఆ వెళ్ళిన చోట ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఆ సర్కిల్లో ఒక యవ్వన సహోదరి లేచి కూర్చోలేదు, ఆమెకి నడువు కాంచి కిందకంతా స్పర్శ లేదు, అన్ని మంచం మీదే. అట్లాంటి స్థితిగతుల మధ్యలో ఉండి కూడా ఈ బలహీనతలో కూడా నేను చనిపోకముందు కొంతమందినైనా ప్రభు కొరకు రక్షించి, ఆమేన్, ప్రభు రాకడకు సిద్ధపరిచేటట్టుగా నాకు ఒక గొప్ప కృప ఇవ్వండి అని ఆ యవ్వన సహోదరి ప్రార్థించుకుంటూ అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉండగా రక్షించబడిన వ్యక్తిని నేను. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన అంటారంట, ఆ యవ్వన సహోదరి ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు అలాగా ప్రకటించిన కారణం చేత 1500 మంది రక్షించబడ్డారు. ఆమేన్. లేచి నడిచే స్థితి లేకుండా పడకలోనే ఉండి సువార్త ప్రకటించి అన్ని మంచం మీదే కాలకూర్చాలి, ఎన్ని కూడా మంచం మీదే అనుభవిస్తూ మరి ఆ సహోదరి అంతమందిని రక్షిస్తే 2 చేతులు పనిచేస్తున్నాయి, 2 కాళ్ళు పనిచేస్తున్నాయి, అంత తింటున్నాం. మరి మీరు ఎంతమందిని రక్షిస్తున్నారు? ఈ ఆశ ఉండాలి మనందరికీ. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఈ ఆశ కలిగిన వారిని నా దేవుడు వాడుకొనుగాక. ఈ ఆశ కలిగిన వారి ద్వారా లోకములో, సర్వ ప్రపంచములో వేల మంది, లక్షల మంది ప్రజల్ని రక్షించునుగాక. ఆయన రక్షకుడు. నశించిపోతున్న వారిని రక్షించుట కొరకు మనుష్య కుమారుడుగా మానవ శరీరధారి అయి ఈ లోకానికి తండ్రి చేత పంపించబడినవాడు. ఆయన పేరే రక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఎంఆర్ఓ మండల అధికారి దగ్గరికి
ఓ పెద్ద ఆయన వెళ్ళారండి. ఆయనకి అప్పటికే 60 సంవత్సరాలు దాటి ఉంటాయి. వెళ్ళి నిలబడినారంట. నిలబడి కూర్చోమందంట మండల ఆఫీసర్ గారు. కూర్చోమంటే ఆయన కూర్చున్నాడంటండి. కూర్చున్నాడు కానీ ఈ మండలాధికారి దగ్గర నేను కూర్చోవటం ఏంటి అని అనుకుంటానే మనసులో ఉండంట. ఆ మండలాధికారి అంటదంట, ఏమండి మీ పేరేంటండి పెద్ద ఆయన అంటుంటే ఆయన లేచి వందనమమ్మ అని చెప్తున్నాడంట. మళ్ళా కూర్చున్నాడంట. అదేంటండి మీ పేరేంటండి అని అంటే వందనమమ్మ అని లేచి వందనం చెప్పి మళ్ళీ కూర్చున్నాడంట. అప్పుడు మూడోసారి ఏంటి మీ పేరు అడుగుతుంటే లేచి వందనం చెప్పి వందనం అని కూర్చుంటున్నారంటే నా పేరే వందనమమ్మ. చప్పట్లో కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, అనేక ఆత్మలు రక్షించబడాలి. నేను రక్షించబడ్డాను, నా బిడ్డలు రక్షించబడాలి. నేను రక్షించబడ్డాను, నా ఇంట్లో వాళ్ళు రక్షించబడాలి. నేను రక్షించబడ్డాను, నా రక్త సంబంధికులు రక్షించబడాలి. నా ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి. నా బజార్లో ఉన్నవారు, నా పేటలో ఉన్నవారు, నా మండలంలో ఉన్నవారు, నా జిల్లాలో ఉన్నవారు, నా రాష్ట్రంలో ఉన్నవారు, నా దేశంలో ఉన్నవారు రక్షించబడాలి అని ఒక ఆశ ఎవరి జీవితాల్లో ప్రియులారా నీళ్లు ఊట ఒప్పుకొస్తున్నట్టు ఆ విశ్వాసపు ఒప్పుకోలుతో ప్రార్థన చేస్తున్నారో అట్లాంటి వారి స్థితిగతుల మధ్యలో నా ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్యములు చేయునుగాక. వాళ్ళ ఆశలన్నీ తీర్చి తృప్తిపరిచి ఉన్నతమైన అనుభవాల్లో నడిపించడమే కాకుండా అట్లాంటి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఏ అపాయము వాళ్ళ వింట వంట ఆవరించకుండా, ఏ తెగులు వాళ్ళ గుడారము సమీపించకుండా, వాళ్ళు ఎవరైతే దేవుని యందు భయభక్తు ఉండటం జీవ సాధనముగా, వాళ్ళ దినచర్యగా, వాళ్ళ బ్రతుకు దినములన్నిట నేను నా దేవుని యందు బ్రతుకు కాలమంతా చనిపోయేటంత వరకు భయభక్తి కలిగి జీవిస్తాను అని చెప్పుకుంటే కాదండి. బైబిల్లో మరొక చోట ఏం రాస్తుందంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండటమే చెడుతనమును అసహించుకొనుట. ఆమేన్. చెడును చూడకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు ఆలోచనలు కలిగి ఉండకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు నడవడికలో మనం ఉండకూడదు, దుష్టులతో సహవాసం కలిగి జీవించకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను, మంచి ప్రవర్తనను, మంచి మనసును చెరిపేస్తుందని బైబిల్ హెచ్చరిస్తుంది. అట్లాంటి అనుభవాల్లో కాకుండా ఒక ప్రశాంతత, ఒక నెమ్మది, మన కుటుంబాలకు క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆశపడుతూ ప్రార్థించుకుంటున్న నా సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో బ్రతుకు దినములన్నిట దేవుని యందు భయభక్తి కలిగి కొనసాగే ఆ ఆశ కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. ఆ దేశంలోనే మనం ఉంటున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మన జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయటమే కాకుండా ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాడు. బైబిల్లో కీర్తనాకారుడు రాస్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఏంటి ఆయన చేసిన ఉపకారం? మన దోషములన్నిటినీ క్షమించాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారం ఏంటి? 1 కిలో బంగారం ఇచ్చాడా? 10 కిలోలు వెండి ఇచ్చాడా? 10 ఎకరాల పొలం ఇచ్చాడా? ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు దైవజ్ఞానం కోరుకున్నప్పుడు, దైవజ్ఞానం కొరకు ఆశపడుతున్నప్పుడు, దైవజ్ఞానము వివేకము గల హృదయం ఎప్పుడైతే సొలొమోను కోరుకుంటా వచ్చాడో అడగకపోయినా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. అడగకపోయినా ఘనతనిచ్చాడని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు మన జీవితాల్లో ఆయన చేసిన ఉపకారాలు ఏమిటి అనే సత్యాన్ని మనం బైబిల్లో 103వ కీర్తనలో చదువుతుంటే ఆయన మన దోషములన్నిటినీ క్షమించాడు, మన సంకటములన్నిటినీ కుదిరిచ్చాడు, నాశనం అనే గోతికి పోకుండా సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. అంత మాత్రమేనా? పక్షిరాజు యవ్వనము వలే. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట చదవండి.
103వ కీర్తనలో పక్షి రాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగుచున్నట్లుగా. ఆమేన్. ఒక క్రొత్తదనం, ఒక నూతనత్వం, ఒక నూతన ఉజ్జీవం, ఒక నూతన ఉత్తేజం, ఒక నూతనమైన మనస్సు, మంచి మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన మనస్సాక్షి కల్మషము త్రోసుకున్నట్లుగా ప్రోక్షింపబడిన హృదయము కలిగిన వారమై, ప్రోక్షించబడిన రక్తము చేత కడగబడిన వారమై, నూతన పరచబడిన వారమై మన మనసును తిన్నగా నిలుపుకొని. హల్లెలూయా. యోబులో ఉంటుంది, నీ మనసు తిన్నగా నిలిపిన యెడల, నీకు కనబడిన నీ చేతుల్లో పాపము ఉన్నదని నువ్వు చూసిన వెంటనే దాన్ని విడిచిన వెడల, నీ గుడారములో నుంచి దుర్మార్గతను తొలగించుకునే యెడల నీవు వర్ధిల్లుదువుగాక. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడతావు. నీ దుర్దశను నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాను. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించేటట్టు నేను మార్చబోతున్నాను. ఇక నువ్వు అలసిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు. నీ అక్కర్లు తీర్చి నా రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని నీకు కలగజేయబోతున్నాను. ఆమేన్. ఆధైర్యపడవద్దు. నీ దోషాలన్నింటినీ క్షమించేస్తాను, నీ సంకటాలన్నింటినీ కుదురుస్తాను. సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని సమాధిలోకి వెళ్ళిపోకుండా నీ ప్రాణాత్మ దేహములను విమోచించబోతున్నాను. పక్షి రాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త తగుచున్నట్లుగా మేలుతో నేను తృప్తిపరచబోతున్నాను. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మేలు చేత ఆయన తృప్తిపరుస్తాడు. ఎవరికి మేలు చేస్తాడు? ఇలా చదువుకోవాలి బైబిల్. అందరికీ చేస్తాడా? చేయుడు. అందరికీ చేస్తాడా? చేయుడు. ఎవరికి చేస్తాడు? యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుండా ఉండడు. ఆమేన్. అంటే మనం యథార్థమైన మార్గాల్లో, నీతియుక్తమైన మార్గాల్లో, నీతి నియమాల్లో ప్రభులు వారు మనకు ప్రకటిస్తున్నట్లుగా, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ లేఖనముల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మన ప్రాణము, ఆత్మ, శరీరాలను మనం నడిపించుకుంటున్నప్పుడు ఆకాశానికి, భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మన దోషాలన్నింటినీ క్షమిస్తాడు, మన సంకటాలన్నింటినీ కుదిర్చేస్తాడు, మన సమస్యలన్నింటినీ తొలగిస్తాడు, మన అవరోధాలన్నింటినీ తీసివేస్తాడు. ఏ సమస్యల వలయములో చిక్కుకోకుండా నిన్ను, నీ కుటుంబాన్ని పక్షి రాజు వలె నీ యవ్వనము ప్రతి దినము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరం క్రొత్తదగుచున్నట్లుగా. ఆమేన్. దేవుడు సౌలుకి క్రొత్త మనసు ఇచ్చాడంట. ఏమిచ్చాడు? క్రొత్త మనసు ఇచ్చాడు సౌలు రాజుకి. ఇచ్చిన మనసు, ఆ క్రొత్త మనసు ఇచ్చినట్లుగా బైబిల్లో మనం గ్రంథస్థం చేయబడింది. ఆ అనుభవాలు వెంటనే కనబడుతున్నాయంట ఆయన క్రొత్త మనసు వచ్చినట్లుగా. ఆమేన్. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవాతి దేవుడు ఆ క్రొత్త తగ్గుచుండేటట్లుగా పక్షి రాజు యవ్వనం వలె క్రొత్త తగ్గుచున్నట్లుగా ఒక క్రొత్త మనస్సును, క్రొత్త ఆలోచన, ఒక నవనూతనమైన మార్గాల్లో నిన్ను, నన్ను నడిపిస్తున్నట్లయితే చూస్తున్న ప్రజలకు ఆ అనుభవాలు ప్రత్యక్షపరచబడునుగాక. అట్లాంటి మార్గములో మనమందరము నడుచుకుందముగాక. అలా నడిపించబడినట్లయితే నిశ్చయముగా మన కుటుంబాల్లో ఆయన అనేక మేలుల చేత నింపునుగాక. అనేక మేలుల చేత, అన్ని మేలులే. మనం ఆరాధిస్తున్న యేసయ్య మనకు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. ఆయన మునుగుపోతున్న వారిని పైకి లేపగలిగిన శక్తి గలవాడు కానీ ఇంకా మునుగుపోతున్న వారిని ఆర్థిక సమస్యల చేత, సమస్యల వలయాల్లో చిక్కుకొని మునుగుపోతున్న వారిని కుడుకాలు కానీ ఎడకాలు పెట్టి తొక్కి మునుగురా, సావరా అనే దేవుడు కాదు. మునుగుపోతున్న వారిని దక్షిణ హస్తమును చాపి పైకి లేపగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో సమాధానం లేక, పిల్లల విషయంలో సమాధానం లేక, ఆరోగ్య విషయంలో సమాధానము లేక, కుటుంబ పరముగా సమాధానము లేక, ఎన్నెన్నో సమస్యల మధ్యలో సతమతమైపోతూ చిక్కుకొని
జీవితంలో విసిగి వేసారిపోతూ ఇక ఈ బ్రతుకు వ్యర్థం, ఈ ఫలితం మరి మనం ఈ బ్రతుకు జీవించటం వ్యర్థం, ఈ జీవితం మనకు వ్యర్థం, ఇక మేము బ్రతకూడదు, చచ్చిపోదాం అని సందిగ్ధంలో ఈ లోకములో అనేక మంది ప్రజలు దేవుడు అనుగ్రహిస్తున్న ఆ మేలును అనుభవించలేకుండా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశ్రయులుగా మార్చబడి వాళ్ళ ఆశలు భంగపరచబడిన వారై లోకములో కొట్టుకుపోతున్న ప్రజల్ని మనం చూస్తున్నాం. అయితే మనం ఆరాధిస్తున్న యేసయ్య ఈ వాగ్దాన సందేశ కూడికలో చెప్తున్నాడు, నా బిడ్డలారా నా మీద మీరు ఆశ ఉంచండి, ఆమేన్. నా మీద విశ్వాసం ఉంచండి, నా యందు భయభక్తులు కలిగి జీవించండి, చెడుతనమును విడిచిపెట్టండి, ఏ అపాయము రాకుండా మీ ఆశలన్నింటినీ నేను తీర్చి, మీ ఆశలన్నింటినీ నెరవేర్చి తృప్తిపరిచి ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాను అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. ఆయన చేసిన ఉపకారాల్లో వేటిని కూడా మనము మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారం ఏంటి? ఇంతవరకు మనల్ని క్షేమంగా ఉంచాడు. హల్లెలూయా. ఇంతవరకు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. ఇంతవరకు ఏ పూట కూడా మనం పస్తు లేకుండా ఆయన పోషణకర్తగా ఉండి పోషిస్తున్నాడు. ఆమేన్. ఇంతవరకు ఏమండి, గత సంవత్సరం అంతా ఈ వైరస్ ద్వారా అతలాకుతలమైపోయిన మనం ఆయన ప్రజలమైన మనల్ని ప్రియులారా ఏది కొదవ లేకుండా ఆయన మనకు కాపరిగా ఉన్నాడు కనుక ఏది తక్కువ కాదు. ఆమేన్. ఏదొక విధంగా మనల్ని ఆయన పోషిస్తాడు. అయితే మనలో ఉండవలసింది ఏంటంటే ఆయన పోషిస్తాడని ఆ విశ్వాసం మనలో ఉండాలా. ఆ విశ్వాసాన్ని మనం వృద్ధిపరుచుకోవాలి. ఆ విశ్వాసాన్ని మనం అంతకంతకు అభివృద్ధి చేసుకుంటూ విశ్వాసపు మాటలే మనం చెప్తూ ముందుకు సాగిపోతున్నప్పుడు ఆ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసయ్య మన విశ్వాస మన పరిమాణమును బట్టి ఆ విశ్వాస ఆ బలమును బట్టి మన జీవితాల్లో మన ఆశలన్నీ తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, విశ్వాసంతో పాస్టర్ గారు నాకు ఇంగ్లాండ్ సైకిలు ఈ సువార్త పరిచర్యలు ఇవ్వబోతున్నాడు అన్నాడంట. ఇంగ్లాండ్ సైకిల్ ఇంగ్లాండ్ సైకిల్ సేవకి అని ప్రార్థన చేస్తున్నాడు. యవనస్తులంతా విన్నారంట ఆ పాస్టర్ గారు చెప్పిన మాట. నాకు దేవుడు ఇచ్చేసాడని చెప్పాడండి, ఇంకా ఇవ్వాలా, ఇంగ్లాండ్ సైకిల్ రాలా, ఇచ్చేసాడని చెప్పాడంట. ఇక యవనస్తులు ఏమండి ఇంగ్లాండ్ సైకిల్ ఎలాగుంటుందో అసలు ఏమండి, ఈ దేశంలో ఉన్న సైకిల్లే మనం చూసాం, ఇంగ్లాండ్ సైకిల్ అంట ఈ పాస్టర్ గారికి ఇచ్చాడంట, ఎలాగుంటుందో అని పాస్టర్ గారు చర్చి ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్తుంటే వెంటబడ్డారంట. యవనస్తులు వెంటబడ్డారంట. ఏమని? రేయ్ ఎందుకు వస్తున్నారా మీరు నా కూడా అంటే ఆ యవనస్తులు ఈ పాస్టర్ గారు చెప్తారంట, అదేనయ్యా అయ్యగారు ఇంగ్లాండ్ సైకిల్ ఇచ్చాడని చెప్పారు కదా మీరు, చూద్దామని వస్తున్నామయ్యా అన్నారంట. అంటే చూస్తాక వస్తున్నారా, సరే రండి అన్నాడంట. అన్నాడు కానీ ఇప్పుడు ఇచ్చాడని చెప్పాను దేవుడు నాకు, ఇంకా ఇవ్వలేదు ఆయన, ఇప్పుడు ఈ యవనస్తులు నేనేం చెప్పను అని సందిగ్ధంలో పడిపోయి, యేసయ్యా యవనస్తులంతా విశ్వాసంలో సన్నగిల్లిపోతారయ్యా, యవనస్తులంతా ఇక లోకంలో కలిసిపోతారయ్యా, ఇప్పుడు ఇంగ్లాండ్ సైకిల్ నాకు ఇచ్చేవని నేను చెప్పాను, ఇంకా నాకు ఇవ్వలేదు, ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పేది, వీళ్ళకి ఏం చెప్తే వీళ్ళ మనసులు నెమ్మది కలుగుతాయి, వీళ్ళకి ఏం చెప్తే వీళ్ళు విశ్వాసంతో నమ్మి నిజమే కాదా అని వెనక్కి వెళతారు అని ప్రార్థన చేసుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఏది సైకిల్ అంటుంటే, రే దేవుడు ఇచ్చాడు అది నాకు మాత్రమే తెలుసు. ఎట్లాగంటే ఆ ఇంగ్లాండ్ సైకిల్ నేనప్పుడు గర్భం ధరించిన ఎన్ని నెలలు పడుతుంది? 9 నెలలు పడుతుంది కదా బిడ్డ పుట్టాలంటే. అట్లాగే దేవుణ్ణి విశ్వాసంతో అడిగి నేను గర్భం ధరించా. ఒక రోజున ఆ సైకిల్ నేను కంట అంటే ఈ యవనస్తులంతా బొళ్ళు నవ్వుకొని హేళనకరంగా మాట్లాడుతూ పాస్టర్ గారు గర్భవతి ధరించాడంట, ఇప్పుడు ఎన్నో మాసమో
9 నెలలు జరగాలి, అప్పుడు పుడుతుందంట సైకిలు, విచిత్రంగా ఉంది అనే. సరే వందనాలయ్యని వెళ్ళిపోయారు. దేవుడు ఆ మాట పలికిచ్చాడు. అంటే విశ్వాసముతో మనము గర్భము ధరించాలి ప్రతి దానిని. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. గర్భములో బిడ్డ కదులుతున్నాడని, గర్భములో శిశువు మెదలుతున్నాడని భర్తకు తెలుసా? పిల్లలకి తెలుసా? ముందు పెట్టిన పిల్లలకి ఆ బిడ్డను కనబోతున్న తల్లికి మాత్రమే తెలుస్తుంది. అట్లాగే విశ్వాసముతో గర్భము ధరించిన ఆ దైవ సేవకుడికి మాత్రమే తెలుసు, దేవుడు ఖచ్చితంగా నాకు ఇంగ్లాండ్ బైస్కిల్ ఇవ్వబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. విశ్వాసముతో ఆయన విశ్వాస పరిమాణమును బట్టి ఆ దేశానికి, ఇంగ్లాండ్ దేశం నుండి ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసుకుంటూ కొంతకాలం మళ్ళా ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు ముఖ్యమైన వస్తువులన్నీ ప్యాక్ చేసుకున్నాడు. ఈ సైకిల్ ఎలా పట్టుకెళ్తాడు? సైకిల్ ఖరీదు కంటే ఏమండి ఆ లగేజీ ఖరీదు ఎక్కువ అవుతుంది ఫ్లైట్లో. ఈ సైకిల్ పట్టుకెళ్ళాలంటే ఎందుకు వచ్చిన గొడవ, ఇది ఎవరికైనా ఇచ్చేద్దాం అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ పట్టుకుని ఈ పాస్టర్ గారు రోడ్డు మీద పోతున్నాడట. ఏ అబ్బాయ్ ఇట్రా అని పిలిచాడంట ఇంగ్లాండ్ దేశస్తుడు. అవును, నువ్వేం చేస్తావు? నేనండి ప్రభు సేవ చేస్తానండి. అవునా? అయితే నేను చాలా సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇప్పుడు నా దేశం వెళ్ళిపోతాను ఇంగ్లాండ్ దేశానికి. నా దగ్గర మంచి ఇంగ్లాండ్ సైకిల్ ఒకటి ఉంది, నీకేమాత్రం ఇబ్బంది లేకపోతే తీసుకెళ్ళి నీ సువార్త పరిచర్లో వాడుకో. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2001 సంవత్సరంలో 97వ సంవత్సరంలో ఒక తల్లి నన్ను అంది, 97వ సంవత్సరంలో, పాస్టర్ గారు మీరు యెరూషలేముకి వెళతారు, తింటాక తిండి లేదు, మీసాలుగా శంపంగా అన్నట్టుగా. అప్పుడు మా చర్చికి వచ్చే ప్రజలు ఎంతమంది అంటే 50 మంది. ఒక చిన్న పూరు గుడిసెలో ఉన్నాం మేము. నిజం చెప్తున్నాను మీకు, ఇది కథ కాదు, పెట్ట కథలు కాదు, కట్టు కథలు కాదు. సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయిన యేసయ్య నా పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ఒక పూరు గుడిసెలో ఉన్నాం, 50-60 మంది ఉన్నారు. ఆ 95-96 సంవత్సరాల్లో ప్రియులారా, ఆ తల్లి అంటుంది, పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని యెరూషలేము తీసుకుపోతున్నాడు, విమానం ఎక్కబోతున్నారు మీరంటే నాకు ఇదే మనసులోకి వచ్చింది. వచ్చేది 50 మంది, వాళ్ళలో కూడా 30 మంది ముసలోళ్ళు, పేద ప్రజలు. ఏందమ్మా నువ్వు వెళ్ళి ఏమా యెరూషలేము అంటే ఇది రాజమండ్రి వెళ్తున్నట్టు ప్రయాణం అనుకుంటావా, లేదా మార్కాపురం బస్సు ఎక్కడం అనుకుంటున్నావా? 1000 రూపాయలు కావాలి. ఏంటి మీరు ఆపండి, మీ మాటలు ఆపండి, అసలు పాస్పోర్టే లేదు నాకు, ఇలాగెళ్ళేదండి. దేవుడు తీసుకెళ్తాడు. ఆమె అంటున్న మాట నా గుండెల్లో, పిల్లలు నాకు కూడా ఆశ ఉంది వెళ్ళాలని. ఆ రోజు ప్రారంభించానండి, యేసయ్యా మీరు నన్ను యెరూషలేముకు తీసుకెళ్ళబోతున్నందుకు స్తోత్రం స్తోత్రం అని. ఎన్ని సంవత్సరాలు చేశాను? ఇంచుమించుగా 2001 సంవత్సరం వరకు తీసుకెళ్ళబోతున్నందుకు స్తోత్రం స్తోత్రం అని చెప్తానే వచ్చానండి. ఒక బ్యాంక్ మేనేజర్ గారు ఆ 2001 సంవత్సరంలో నేను రాయలసీమలో ఉన్నాను, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కొరకు డిప్యూటేషన్ మీద వచ్చాడు ఆ ఊరికి. బ్యాంక్ మేనేజర్ గారు, సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ డిప్యూటేషన్ మీద వచ్చాడు. ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే, నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి పాస్టర్ గారు, నేను డిప్యూటేషన్ మీద ఈ ఉద్యోగానికి వచ్చాను, నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, నా కోసం ప్రార్థన చేయండి అంటే, ఖచ్చితంగా వెళ్తావు నువ్వు, నేను ప్రార్థన చేస్తాను అని చెప్తా వచ్చానండి. విచిత్రమైన సంగతి ఏంటంటే 2 నెలలు తిరగకుండా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన హైదరాబాద్ పోతున్నాడు. నేను నా బ్రతుకులో మీకు జీవితకాలం అంతా గుర్తుండిపోవాలి. ఏం చేస్తే మీరు నాకు గుర్తుంటారండి? మీరు చేయకపోయినా గుర్తుంటారండి, చేసినా గుర్తుంటారు. ఏం వద్దులే, నాకేం కావాలి, అన్నీ దేవుడు ఇచ్చాడు అని అంటుంటే ఏదొకటి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నేను మీకు పాస్పోర్టు చేయిస్తాను. నాకు పుట్టింది కాదు, స్తోత్రాలు ఎంత గొప్ప కార్యం చేసి చూడండి. ఆ రోజుల్లో 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయనే నాకు పాస్పోర్ట్ ఇప్పించాడు. తర్వాత 2005 సంవత్సరంలో యేసన్న గారు యెరూషలేముకు తీసుకెళ్లారు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ఎందుకంటే మన విశ్వాసపు ఒప్పుకోలు, తండ్రి నీవు
నా మనవి వినినందున. వినవయ్యా అని చేశాడా యేసయ్యా? అయ్యా ఇంకా ఎంతకాలం వినకుండా ఉంటామే అన్నాడా? వినినందుకు స్తోత్రమయ్యా, మీరు తీసుకెళ్తున్నందుకు స్తోత్రమయ్యా, ఇంగ్లాండ్ సైకిల్ నాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అన్నాడా? ఏ ఇంగ్లాండ్ దేశాల నుంచి వచ్చి ఉద్యోగం చేస్తా ఉన్నాడు, ఆయన మళ్ళా వెళ్ళిపోతుంటా ఈ దైవజనుడికి ఆ సైకిల్ ఇచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అట్లాంటి అద్భుతాలు, మహత్వ కార్యాలు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అలసి ఉన్న వారి యొక్క ఆశను తీర్చి వాళ్ళ ప్రాణము, ఆత్మ, శరీరాలను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మరొక మాట కూడా మనం చూస్తుంటే 63వ కీర్తనలో దావీదు మహారాజు చెప్తాడు, దేవా నా దేవుడవు నీవేనయ్యా, వేకువజామునే నేను నిన్ను వెదకుతున్నాను. చదవండి ఆ మాటలు, చదువుదాం. 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని దేవుని మందిరమందు, పరిశుద్ధ ఆలయమునందు నేను ఎంతో ఆశతో. ఈయన ఆశ ఏంటి? వేకువజాము ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరిశుద్ధ ఆలయము తట్టు నేనెంతో ఏమండి నీ బలమును నీ ప్రభావమును నేను పొందుకోవాలని నేను వెతకుచున్నాను. హల్లెలూయా. ఆయన బలం ఎందుకండి? బలమైన కార్యములు చేయటానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన బలం ఎందుకండి? దావీదు వెతుకుచున్నాడు. వెళ్ళిన చోటల్లా తన రాజరికములో జయం పొందుకోవటానికి, ఘనకార్యములు చేయటానికి, శూరకార్యములు చేయటానికి. బైబిల్ చెప్పకనే చెప్తుంది. దానియేలు గ్రంథంలో మీరు చదవద్దు, వినండి. తమ దేవుని ఎరుగురు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురుగాక. ఆమేన్. బలము దేనికంటే? గొప్ప కార్యములు జరిగించడానికి. బలము దేనికంటే? ఘన కార్యములు జరిగించడానికి. బలము దేనికంటే? మనకున్న శక్తి, మనకున్న బలము కొంచెమేనని యెహోషాపాతు వలె మన బలమును, మన జ్ఞానాన్ని, మన శక్తిని పక్కన పెట్టేసి, ఆయనకు రథాలు లేవా, బలగం లేదా, గుర్రాలు లేవా, సైనికులు లేరా? యెహోషాపాతుకి అందరూ ఉన్నారు. తనకున్న శక్తి కొంచెమేనని తన శక్తి మీద ఆధారపడకుండా దేవుని శక్తి కొరకు ప్రార్థన చేశాడు యెహోషాపాతు. ఆమేన్. దైవ బలము కొరకు ప్రార్థన చేశాడు. దేవుడే సాక్షాత్తు దిగి వచ్చి నా పక్షాన యుద్ధం చెయ్యాలని తన శక్తిని పక్కబెట్టి దేవుని శక్తి మీద ఆధారపడుతూ దైవ శక్తిని పొందుకునే నిమిత్తమై, దైవ శక్తి అతన్ని స్వతంత్రించుకునే నిమిత్తమై, దైవ శక్తి ద్వారా శత్రువుల్ని అనపటి శక్తుడు దేవుడని, శత్రువుల్ని హతమార్చుటకు ఆయన ఒక్కడే శక్తి గలవాడని విశ్వసించిన వాడే యెహోషాపాతు ఎలా ప్రార్థన చేశాడో దావీదు కూడా, అయ్యా వేకువజామునే నిన్ను వెతుకుతున్నానయ్యా, దేవా నా దేవుడువు నీవే. అంటే అర్థం ఏంటి? ఇంకెవ్వరూ లేరయ్యా. దేవా నా దేవుడువు నీవే అంటే అర్థం ఏంటంటే ఇంకెవ్వరూ లేరు. ఎవ్వరూ లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గం. అందరూ పాడండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా,
దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవ్వరు నీ యేసయ్యా నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చి ఆమేన్ ఆమేన్ వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు సింహాల నోళ్ళలో మోసి యేసయ్యా సింహాసనమిచ్చినావు సింహాల నోళ్ళలో మోసిన యేసు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము యేసయ్యా విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా నా యేసయ్యా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆదరణ నీవేగా రబాల రక్షలబల ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చేతులు చాలే చెప్దాం హల్లెలూయా ఆయనే మన ఆదరణ ఆయనే మన స్థైర్యము మన ధైర్యము ఆయనే మన విశ్వాసం ఆయనే మన సదుపాయములన్నీ సమృద్ధిగా ఇచ్చేవాడు ఆమేన్ ఆయనే మనల్ని ఆశ్చర్యకరముగా పోషించేవాడు ఆయనే మన ప్రాణము
ఆత్మ శరీరాలని అలిసిపోకుండా సొమ్మసిల్లిపోకుండా తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. అట్లాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం, యేసయ్యను కలిగి ఉన్న మనం ధైర్యముగా సాగిపోవాలి. వాళ్ళకు చదువు లేదు, అక్షరముక్క రాదు, రాత్రంతా చేపలు పట్టే పని తప్ప వేరొక పని లేదండి వాళ్ళకి. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పేతురు యోహాను యొక్క ధైర్యాన్ని చూస్తున్నారు. రే, వీళ్ళు చదువు లేని వాళ్ళు కదరా, మరి విద్య లేని పామర్లు కదరా, వీళ్ళకి పాండిత్యం ఎక్కడొచ్చింది, ఈ ధైర్యం ఎక్కడొచ్చింది అని గుసగుసలు ఆడుతూ ఉంటుంటే కొంతమంది జ్ఞానం కలిగిన వారు ఆ గుసగుసలు ఆడుతున్న వాళ్ళతో చెప్పారు, వీళ్ళు యేసుతో ఉన్నారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. పేతురు యోహానుల యొక్క ధైర్యం చూసినప్పుడు వీళ్ళ యేసుతో కూడా ఉన్నారు. జీసస్ విత్ వాకింగ్. మనం ఎవరితో నడవాలి? ఎవరితో? స్నేహితులతో కాదు, రాజకీయ నాయకులతో కాదు, అధికారులతో కాదు, ప్రభుత్వాలతో కాదు, యేసుతో నడవాలి. అట్లా మనందరినీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కడ వరకు నడిపించునుగాక. కడ వరకు నడిపించి ఆయన రాకడ ఆగమనానికి ఎత్తబడే గుంపులో నిలబెట్టునుగాక. ఆయన రాకడ ఆగమనాన్న ఉల్లాసముగా మనల్ని తీసుకెళ్ళునుగాక. ఆమేన్. కనుక ఏ విషయాల్లో కూడా అలసిపోకూడదు. ఇక ఆయన మనల్ని క్షమించేశాడు, మన దోషాలన్నింటినీ క్షమించాడు. మళ్ళా దోషాలు చేస్తూ ఉండకూడదు. వారం వారం చేస్తూ ఉంటారంట. వారం వారం వెళ్ళి పాస్టర్ గారితో చెవులో మోస్తారంట, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని సీటీ రాసిచ్చి చెవులో చెప్తారంట. బోను కాడ ఆయన వెళ్ళి యేసుప్రభు మరియమ్మకు చెప్తాడంట. ఆ మరియమ్మ వెళ్ళి యేసుప్రభు ఎక్కడుందండి? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అతిక్రమములు దాచిపెట్టుకున్న వారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని కప్పుకోకుండా విడిచిపెట్టిన వారు కనికరము పొందుదురుగాక. ఆమేన్ అని క్షమించేశాడు. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? లేదయ్యా. అవునా? నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక పాపము చేయొద్దు, సమాధాన గలదానవై వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను నీతిమంతురాలుగా తీర్చింది. హల్లెలూయా. ఆయన మనల్ని క్షమించేశాడు, మన సంకటాలన్నింటినీ కుదిర్చేశాడు, సమాధిలోకి మన ప్రాణం వెళ్ళిపోకుండా విమోచించాడు. పక్షి రాజు యవ్వనం వల్లే క్రొత్త తగుచున్నట్లుగా మేలుతో మన ప్రాణము ఆత్మ శరీరాన్ని తృప్తిపరిచాడు. ఇక మాత్రం కూడా ఆధైర్యపడకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. ఈ మట్టిలో కలిసిపోద్ది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ రాస్తుంది, మన్నైనది వెనకటి వలనే. అంటే వెనకటి వల్ల అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ముందు వెనకటంటే జరిగిపోయిన చరిత్ర కదా. ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎవరమే? నువ్వు ఇంటర్నేషనల్ అక్షరాయి ఏంటి, మరి ఏదది ఏంటి, ప్లామారాయి, ఇంకా లైబాయ్ రాయి, మైసూర్ శాండిల్ గోల్డ్. ఏ గోల్డ్ అది? మామూలు సబ్బులు. ఎన్ని సబ్బులు రాస్తున్నావు, ఎన్ని రాసినా విత్ ఇన్ 10 minutes నువ్వు అలా బజార్లోకి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళు, మళ్ళీ నలిపితే ఏమొస్తుంది ఏంటి? 4 సార్లు స్నానం చేసుకో, సబ్బులు పెట్టి 4 రకాల సబ్బులు పెట్టి ఒక 10 నిమిషాలు అలా బజార్లోకి మళ్ళీ వెళ్ళి వస్తే మళ్ళీ ఏమొస్తుంది? అది ఎక్కువ 4-5 సార్లు చేసుకోకండి, బరువు తగ్గిపోతారు. మట్టి మన శరీరం ఏమండి. ఈ మట్టి వెనకట్టం వల్లనే ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడి నుంచి వచ్చింది శరీరం? మాట్లాడండి. మట్టిలోంచి వచ్చింది. మట్టిని తీసి రూపంగా దిద్ది ఆయన ఊపిరి ఊదగా మనం జీవాత్మయ్యం, చలించువాడుగా అయ్యాం. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి ఈ దేహం మరలా వెళ్ళిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ యెహోవా పెట్టిన దీపం. హల్లెలూయా. నరుని ఆత్మ, నరుని ఆయుష్షు, నరుని కాలగత్తులు ఆయన వశములో ఉన్నవి. నువ్వు మందులు వేసుకున్నా చచ్చిపోతాం, వేసుకోకపోయినా చచ్చిపోతాం. ఆ రోజు ఒక దినం నిర్ణయించి పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆ తేదీని నిర్ణయించాడు. పుట్టినప్పుడే
గిట్టుట తేదీ కూడా పెట్టేసాడు ఆయన. అట్లాగని మనం నీరసిల్లిపోకూడదు. బ్రతికినంత కాలం సంతోషంగా, ఆమేన్, సొమ్మసిల్లిపోకుండా, అలయకుండా, ఆశలన్నీ ప్రభు తీరుస్తాడని ఒక దృఢమైన విశ్వాసంతో తృప్తిపరచబడుచున్న వారమై, అలయక పరిగెత్తుతూ సొమ్మసిల్లక నడిచిపోతూ దేవుని కొరకు ఎదురు చూస్తున్న అనుభవాల్లో, దేవుని రాకడ ఆగమనం కొరకు సిద్ధపరచబడుతూ ఎదురు చూస్తున్న అనుభవాల్లో మనం కొనసాగుతున్నట్లయితే యెషయా గ్రంథకర్త చెప్తారు, నా బిడ్డలారా, అనుదినము కూడా మీరు నవనూతనమైన బలమును పొందుకొందురుగాక. ఆమేన్. బలము చేత నింపబడుదురుగాక. బలమును, ప్రభావమును చూడవల్లని ఆశతో నేను ఎదురు చూస్తూ ఉంటుంటే ఆయన ఆశను తృప్తిపరిచాడు. ఆయన క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము, ఆత్మ, శరీరం తృప్తిపరచబడుతుంది. ఆమేన్. ఏమి చూడాలని ఆశపడ్డాడు దావీదు? దావీదుకి ఏం తక్కువ? వీసులు వీసులు బంగారం ఉంది, ఏమంటే లెక్కలేనంత వెండి ఉంది, ఇత్తడి కూడా తోచ సఖ్యం కానంత ఎంత ఉందో కూడా అంతులేదు. ఇత్తడి ఇనుము కూడా, ఈ వెండి ఎంత ఉన్నప్పటికీ, అయ్యా ఇవన్నీ కాదయ్యా, నేను వేకువజానే వెదకుతున్నానయ్యా. ఎందుకంటే నీ బలమును, నీ ప్రభావమును. హల్లెలూయా. బలమేమో గొప్ప కార్యాలు చేయటానికి, ప్రభావం ఎందుకండి? శిష్యులారా, ఎవరో నా వస్త్రాన్ని ముట్టారు, నా మహిమ, నా శక్తి, నా ప్రభావం వారిలో ఏందయ్యా? 1000 మంది ప్రజలు నీ మీద పడుతుంటే ఏంటి ఎవరో ముట్టారంటే వెండి ప్రభు అంటుంటే అపోస్తులంతా లేదు, మీరు పడటం వేరు, ఎవరో నా వస్త్రాన్ని ముట్టారు, నా శక్తి, నా మహిమ, నా ప్రభావం వారిలోకి వెళ్ళింది. ప్రభావములో స్వస్థత ఉంది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రభావములో ఆరోగ్యం ఉంది. దైవ ప్రభావం, దైవ ప్రత్యక్షత, దేవుని మహిమ ఇజ్రాయేల్లో నుండి వెళ్ళిపోయిందని ఆ తల్లి తన పుట్టిన బిడ్డకి ఏం పెట్టింది? ఇకాబోద్. ఏం పేరు? ప్రభావం వెళ్ళిపోయింది. ప్రభావం వెళ్ళిపోయిన ప్రజలుగా మనం ఉండకూడదు. దినదినము ఆయన ప్రభావము చేత తృప్తిపరచబడుదుముగాక. ఆయన ప్రభావము చేత ఆరోగ్యమును, నెమ్మదిని, క్షేమాన్ని పొందుకుందుముగాక. ఆయన ఆరోగ్యం ఇస్తాడు, నెమ్మది కలుగు చేస్తాడు. ఇంచుమించు నేను మొన్న 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చా. ఆయన ప్రభావం కనుక నాకు తోడుగా లేకపోతే ఇప్పుడు నిలబడే పరిస్థితి నాకు లేదు. నిజం చెప్తున్నాను. 1000 కిలోమీటర్లు ఎక్కడ రెస్ట్ లేకుండా ప్రయాణం చేసి రాత్రి వచ్చి తెల్లవారుజామున మళ్ళీ వేసుకుని ప్రార్థన చేసుకుని ఇక్కడ నిలబడి ఉన్నట్టు ఆయన ప్రభావమును, బలమును వెదకాలి. మనం దాని కొరకే మన ఆశ, దేశ ఉండాలి. సంపాదన, వ్యాపారం, వ్యవసాయం, ఆశీర్వాదం ఇవన్నీ పక్కకు పోయి అన్నీ ఇస్తాడు మనకి. ఎప్పుడు ఇస్తాడు? దైవ జ్ఞానాన్ని మనం కోరుకుంటున్నప్పుడు. సొలొమోనుకి అడగకపోయిన ఐశ్వర్యమును, అడగకపోయిన ఘనతను, అడగకపోయిన నలుదిశల నెమ్మదిని ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నవాడు. మనము చేయవలసిందల్లా మనము ఆయన ప్రభావమును, బలమును వెతుకుచూ ఉండాలి. హల్లెలూయా. బలమేమో గొప్ప కార్యములు, ఘనమైన కార్యాలు చేయటానికి, ప్రభావమేమో మన ప్రాణము, ఆత్మ, శరీరములు ఆరోగ్యకరంగా ఉంచుకోవటానికి. నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిత్వంలో ప్రతిరోజు ఎవ్రీడే ప్రతి వేకువజామున లేచి ఆయన బలమును, ప్రభావమును ఎదిగితే ఆయన అంటారు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరచబడుతుంది. ఆమేన్. అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరిచే దేవుడు మనం ఆరాధించుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మరొక మాట కూడా మనం బైబిల్లో చదువుతూ వస్తుంటే ప్రియులారా, మరి 91వ కీర్తనలో 15-16 వాక్యాలు చదివితే ఆయన మనకు ప్రార్థన చేయగానే మనకు ఉత్తరం ఇస్తాడంట. చదవండి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను,
అదిగో దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. రక్షణకరమైన అనుభవాల్లో నడిపించే దేవుడు. హల్లెలూయా. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరిచాడు. గడిచిన సంవత్సరం అంతా ఎన్నో సమస్యల వలయాలు, ఎన్నో వైరస్లు, మహానుభావులంతా కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ అభం శుభం ఎరగని మనల్ని, అభాగ్యులమైన మనల్ని, ఏ కోణములో కూడా నీతి పరిశుద్ధత లేనప్పటికీ ఆయన కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా మనందరినీ ఆయన కాపాడాడు. ఆమేన్. ఆయన ఉచితమైన కృప ద్వారా దీర్ఘాయువు చేత ఈ గడియ వరకు మనల్ని తృప్తిపరుచుచున్నారు. ఆమేన్. ఎన్నో శ్రమల్లో దావీదుకు తోడై ఉన్న దేవుడు మీకు నాకు కూడా ఆయన తోడై ఉన్నారు. ఆమేన్. మనల్ని ఘనపరిచి గొప్ప చేస్తూ ఉన్నాడు. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తున్నాడు. రక్షణకరమైన అనుభవాల్లో మనందరినీ నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రతి దినము, ప్రతి రాత్రి, ప్రతి పగలు కూడా ఆయన కావలి వారిగా ఉండి మనల్ని కాపాడుచు రక్షిస్తున్నాడు. ఆయన దూతలను కావలి ఉంచి మనల్ని రక్షిస్తాడని 34వ కీర్తనలో ఉంటుంది. కనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు చేత దీర్ఘాయుష్మంతులముగా తీర్చిదిద్దబడి మనం తృప్తిపరచబడాలంటే దీర్ఘాయువు గల కారణాలు ఏమై ఉన్నావో బైబిల్ అనేక సంగతులు ఉన్నాయి. ప్రాముఖ్యంగా మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని ఉద్దేశించిన వారమైతే దీర్ఘాయువు చేత మనం తృప్తిపరచబడాలని ఆశ దేశ మనం కలిగి ఉన్నట్లయితే మనకు తృప్తి చేత మనం నింపబడాలని ఆలోచన కలిగిన వారమైతే మనం చేయవలసిన పని ఏంటంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే సాల్వా కప్పటమా, పూలదండ ఒకటి వేయటమా, కుర్చీలు కాలు కాదు. వాళ్ళకి చలి వేస్తుంటే దుప్పడు కప్పాల, వాళ్ళకి ఆకలి వేస్తే అంత అన్నం పెట్టాలి. అది సన్మానించేటువంటి వాళ్ళ ఆలన పాలన చూడాలి. వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత పెద్దవాళ్ళకి చిన్నపిల్లల మనసు వచ్చేస్తుంది. వాళ్ళు చిన్నపిల్లల్లాగే, చిన్నపిల్లలు ఏం చేస్తారు, ప్రాగుతున్నప్పుడు ఇశ్రాయేల్ గారు పాగుతున్నప్పుడు వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో తెలియదు. వాళ్ళకి జ్ఞానం ఉండదు. త్రాసుపాము వస్తానే ఉంది, ఈ చంటి పిల్ల ముందుకు వెళ్తుంది. ఆ త్రాసుపామని పిల్లకి తెలియదు. అది వస్తూ ఉంది, ఈ పిల్ల ఆడుకుంటూ ముందుకు వెళ్తుంది, తెలియదు పిల్ల. అట్లాంటి మనస్సు వృద్ధాప్యంలో వచ్చిన తల్లులకు తండ్రులకు కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళు చెప్పినట్లు వినరు, వీళ్ళు ఎలాగ మనం మరి చూడాలి మనం అని కోపావేశులమై మనం ఉండకూడదు. ఆమేన్. బైబిల్ మనకు హెచ్చరిస్తుంది కనుక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మనం సన్మానించి వాళ్ళకి ఆలనా పాలన చూస్తూ ఉన్నట్లయితే బైబిల్ చెప్తుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లుగా ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, 10 ఆజ్ఞలలో సీనాయి పర్వతం మీద మోషే గారికి దేవుని చేతి వ్రాత చేత వ్రాయించి ఇచ్చిన నిబంధన పలకల్లో ఒక ఆజ్ఞది. దీర్ఘాయువు చేత మనం తృప్తిపరచబడాలంటే తల్లిదండ్రుల యొక్క వేడి చూస్తూ వాళ్ళ ఆలనా పాల చూస్తూ వాళ్ళని తల్లిదండ్రులుగా మనం తీర్చిదిద్దుతూ ఉంటుంటే మనము దీర్ఘాయువు చేత తృప్తిపరచబడతామనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. హల్లెలూయా. తర్వాత 4వదిగా చూస్తుంటే ప్రతి హృదయమున కూడా చదువుకోవటం సమయం లేదు కానీ కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు. ఆమేన్. ప్రతి ఉదయం ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ నువ్వు కృప కొరకు నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు లేచి లేవటంతోనే ఆడు 10,000 ఎత్తా అన్నాడు, లేచి వెళ్ళిపోకూడదు. అంత దరిద్రత మరొకట్లేదు, నేను చెప్తున్నాను ఖచ్చితంగా. లేచి లేవటంతోనే 1 గంట సేపు అయినా మీకున్న సమయ సందర్భాలు బట్టి 1 అర్ధగంట అయినా చేతులెత్తి మనసారా యేసయ్యను స్తుతించాలి. ఆమేన్. ఆయన కృప కొరకు కనిపెట్టాలి, ఆయన కృపను పొందాలి. ఆయన ప్రతి ఉదయకాలం ప్రతి వేకువజామునే ఎర్లీ మార్నింగ్ కృపతో తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. ఆయన కృప నిన్ను ఆవరించినట్లయితే,
ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన కృప చేత మనమందరము కూడా తృప్తి పరచబడుచున్నట్లయితే ఇక మనకి ఏది తక్కువ కాదు. ఆ దినమంతా కూడా నీ వ్యాపారములో, నీ వ్యవసాయములో, నీ ఉద్యోగములో, నీ చేతి పనిలో నా యేసయ్య ఆశీర్వాదకరంగా మారుస్తారో. హల్లెలూయా. అంతేగాని ప్రార్థన తర్వాత చేతుకుందాం, వచ్చిన తర్వాత ముఖం కడుక్కుని అంత టిఫిన్ తిని తర్వాత చేతి ఎప్పుడు రోజు చేసేదే కదా, రోజు చేసుకునేది అనుకోకూడదండి, అనుకోకూడదు. ఉదయం కృప కొరకు కనిపెట్టి కృప పొందాలి. కృప లేనిదే క్షణమైన బ్రతకలేనని 1,00,000 సార్లు అని ఉంటారు యేసన్న గారు. 1,00,000 సార్లు అని ఉంటారు. ప్రతి క్షణము కూడా కృప కృప కృప. చూడండి, మన పాటల్లో కృప లేకుండా పాట ఉండదు. మీరు చూడండి కాదు. కారణం ఏంటంటే దైవజనులు యేసన్న గారు పిలుపు దర్శనాన్ని పొందినవాడై బయటకు వచ్చేసి ఈ హోసన్న పరిచర్య ప్రారంభించాలని ఆ ఆలోచనతో వెళుతున్నప్పుడు ఒక పెద్ద తల్లి గారు చెప్పారంట, ఒక పెద్ద సిస్టర్ గారు, తల్లి లాంటి సిస్టరు, యేసన్న దేవుడు నీకు శాశ్వతమైన కృపతో నింపబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. యేసన్న దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపబోతున్నాడు ఆయన అని ఆ మాట చెప్పి ప్రార్థన చేసి పంపించారండి. చూడండి, ఈ రోజున ప్రపంచమంతా 6వ క్లాసు ఫెయిల్ అయిన, 6వ క్లాసు 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. మళ్ళా చదవటానికి డిగ్రీ, అది 6వ క్లాసు 2 సార్లు ఫెయిల్ అయ్యాడు ఆయన. మళ్ళీ తల్లిదండ్రులు చదవమంటే ఇదేమన్నా డిగ్రీ అమ్మ 3వసారి చదవటానికి ఫెయిల్ అయిన ఆయన్ని అనేక భాషలతో నింపి కృప కృప ప్రపంచమంతా తింపి ఈరోజు ఇన్ని వందల సంఘాలు, ఇన్ని లక్షల మంది విశ్వాసుల్ని ఆయన ఒంటరిగా ప్రారంభించబడిన పరిచర్యను ఎంతగా విస్తరింపచేశారో. కారణం ఏంటో తెలుసా? కృపతో తృప్తిపరిచారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. కృప ద్వారా ఈ పరిచర్యను ఆవరింపజేశారు. కృప ద్వారా ఈ పరిచర్యను విస్తరింపజేశారు. బైబిల్లో రాయబడి ఉంది, కృప చేతనే బలవంతులం అవుతామని, కృప చేతనే రక్షించబడతామని, కృప ద్వారానే మనకు ఆరోగ్యం కలుగుతుందని, కృప ద్వారానే మనం ఐశ్వర్యవంతులం అవుతామని. హల్లెలూయా. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కృప ద్వారా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కనుక ప్రతి ఉదయకాలం వేకువజామునే చేతులెత్తి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా నీ కృపతో నన్ను నింపయ్యా, నా వ్యాపారం మీద నీ కృపంచయ్యా, నా వ్యవసాయం మీద నీ కృపంచయ్యా, నా బిడ్డలకి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. కృప ద్వారానే ఆరోగ్యం. కడుపు జబ్బుతో బాధపడుతూ ముమ్మారు పౌలు గారు ప్రార్థిస్తున్నప్పుడు యేసయ్య స్వతహాగా చెప్తున్నాడు, పౌలా ఆ ముళ్ళు నీకు ఉండవలసిందే, అయితే నా కృప నీకు చాలును. నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడు నా శక్తి నీలో పరిపూర్ణమగునుగాక, స్వస్థత శీఘ్రముగా పొందుకుందువుగాక, అనేక సంఘాలు స్థాపించుదువుగాక, పరిచర్య విస్తరించునుగాక అని పౌలు గారితో సాక్షాత్తు ప్రభులు వారు మాట్లాడుతూ వచ్చారు. కనుక ఏ బలహీనతలు ఉన్నా మనం అధైర్యపడకూడదు. వేకువజామునే నీ బిడ్డల కొరకు రేయి మొదటి జామున కిటికీలు తెరిచి, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి చేతులెత్తి పసిపిల్లల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తుంది బైబిల్. ఎవరిని చంపేద్దామా, ఎవరిని మింగుదునామా అని మరణము కిటికీలు గుండా ఎక్కుతుందని రాస్తుంది బైబిల్లో. కనుక అదే కిటికీల తట్టు చేతులెత్తి ఏం చేయాలి మనం? ఆ మరణము నిరర్ధకమయ్యేటట్లుగా. ఆమేన్. దేవుడు ఉన్నతమైన కృప చేత నిన్ను నన్ను నింపేటట్టుగా వ్యక్తిగత జీవితంలో మనం ప్రార్థించుకున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఆయన కృప మన ఎడల విస్తరింపచేసి ఆవరింపచేసి అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరిచే దేవుడు కృపతో నింపుతారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యం చదవండి, ముగించుకుందాం. 58:11 చదువుదాం. యెహోవా లేక యేసయ్య మనల్ని నిత్యము నడిపించును,
కరువు కాలములో మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు అలిసిపోకుండా, ఆకలి చేత అల్లాడిపోకుండా, దప్పిక చేత సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా తృప్తిపరిచేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, క్షామకాలమున నేను మిమ్మల్ని తృప్తిపరిచి మీ ఎముకలను బలపరుస్తాను. హల్లెలూయా. కరువు కాలంలో మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను బలపరుస్తానని చెప్తాను. బలపరుచును. అప్పుడు నువ్వు ఎలాగుంటావు? అప్పుడు మనం ఎలాగుంటాం? ఎలా ఉంటామండి? ఉసూరుమంటా ఉంటామా? ఏమండి, నీ వ్యాపారంలో నిన్ను జయమిస్తాడు ఆయన. హల్లెలూయా. నిన్ను తృప్తిపరుచు ఉసూరుమంటా ఉండవు. దేవుడు నిన్ను ప్రియులారా, ఒక షాప్ నాకు తెలుసండి. ఆ షాపు యజమాని టైం అయిపోయింది, ఇక రేపు రండి, ఇక మీకు సరుకు ఇవ్వబడదు అని షట్టర్ వేసేస్తాడు. అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొనుక్కుంటున్న మనుషులు వస్తుంటే వాళ్ళని బయటికి నెట్టివేసి టైం అయిపోయిందని షట్టర్ వేస్తాడు. అంత అభివృద్ధి నీకు నాకు ఇవ్వాలంటే ఆయన కరువు కాలంలో కూడా మనల్ని తృప్తిపరచునుగాక, బలపరచునుగాక. అప్పుడు నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు నువ్వు ఉప్పుకుచుండు నీటి ఊటవలెను నీవు ఉంటావు. హల్లెలూయా. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? సింపురుతాలతో ఉంటుందా? ఉసూరుమంట ఉంటుందా? నీరు కట్టిన తోట పచ్చగా ఉంటుంది. ఆమేన్. నీరు కట్టిన తోట ఏమండి, పువ్వులతో పుష్పిస్తూ ఉంటుంది. తర్వాత ఆ పువ్వులోంచి ఏమొస్తుంది? పిందులు వస్తాయి. ఆ తర్వాత ఆ పిందులే ఏమవుతాయి? కాయలు అవుతాయి. ఆ తర్వాత ఆ కాయలే ఫలములు అవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాంటి అనుభవాలతో నిన్ను నన్ను తృప్తిపరిచి అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా మన ప్రాణము, ఆత్మ, శరీరాలని నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఎవ్రీడే 365 రోజులు నువ్వు బ్రతికినంత కాలం నీ బ్రతుకు దినములన్నిట బైబిల్ హెచ్చరిస్తుంది, కృపాక్షేమములు మన వెంట వచ్చునుగాక, కృపతో తృప్తిపరచునుగాక. కరువు కాలములో కూడా మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను, మన ప్రాణము, ఆత్మ, శరీరాలని తృప్తిపరిచి బలపరచునుగాక. నీరు కట్టిన తోట వలెను, ఉప్పుకుచ్చు ఉన్న నీటి ఊట వలెను నా బిడ్డలారా మనమందరము ఉంటాము. ఇక అలసిపోము, సొమ్మసిల్లిపోమని లేఖనాలు చెప్తాను. నీలోనే సిగురించాలని, నీ వలనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాక. అందరూ లేచి నిలబడండి. నిరంతరం నీతో జీవించాలని ఆశనల్లా బ్రతికించుచున్నది. నిరంతరం నీతో జీవించాలని ఆశనల్లా బ్రతికించుచున్నది. నాలోని ఆశలో యేసయ్యా, నాలోని ఆశలు చిగురింప చేసిదివా. ఎన్నాళ్ళోనే బ్రతికి ఉన్నను నీ కొరకి వేచియుండును. నేను ఎన్నాళ్ళోనే బ్రతికి ఉన్నను నీ కొరకి వేచియుండును. నిరంతరం నీతో జీవించాలని ఆశనల్లా
బ్రతికించుచున్నది. నన్ను బలపరచు నేస్తమా యేసయ్యా, నీలో హర్షించి పాడేనా. నన్ను బలపరచు నేస్తమా, నీలో హర్షించి పాడేనా. ఎన్నాళ్ళోనే బ్రతికి ఉన్నను, నీ కొరకే వేచియుందును. నేను ఎన్నాళ్ళోనే బ్రతికి ఉన్నను, నీ కొరకే వేచియుందును. కొల్లగరి వర్షపు జల్లులలో ఈ పొలములోని నాటి యేసయ్యా. కొల్లగరి వర్షపు జల్లులలో నీ పొలములోని నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని యేసయ్యా, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతము నే పాడిదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ప్రాణము. నిన్ను వీడి నేనుండలేను, నీవే నా ధైర్యము యేసయ్యా, నీ కృపయే ఆధారము. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే. అదిగో సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా నూతన గీతమునే పాడేది మనోహరుడు యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువ ఏ స్థితిలో సమర్పణతో సేవించెదను నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే నీవే నా ధైర్యము నీ కృపయే నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము యేసయ్యా యేసయ్యా బహుశైలా కావాలత్ రిబహల హత్రంగందన హనందల రాకితరతరయాత ఓ అందరూ అలాగనే చేతులు పైకెత్తినట్లేదు. మీ కొరకు దైవ సేవకులు ప్రార్థన చేయబోతున్నారండి. అందరూ అలాగనే చేతులు పైకెత్తి ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునేటట్లుగా మన జీవితాల్లో ఆ వాగ్దానం అక్షరాలు నెరవేర్చబడినట్లుగా ప్రభు కృప చూపునట్లుగా చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపైన తండ్రి, శివాధిపతి, దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రమునైనా. ఈ ఏప్రిల్ మాసంలో ఈ మొదటి దినాన ఈ ఉదయకాల సమయంలో నీ జనులుగా మేమందరము తండ్రి నీ సన్నదిలో కూడి ఉండటకు సహాయం దయచేసినారు. అందుకొరకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నామని తండ్రి. నేను ఈ ఉదయకాల సమయంలో గలమెత్తి స్వరమెత్తి నిన్ను పాడగలేటట్లుగా నిన్ను స్తుతించేటట్లుగా మాకు చూపిన కృప కొరకై స్తోత్రాల తండ్రి. నేను తండ్రి ఈ వాగ్దాన కూడుకును ప్రారంభం నుంచి ముగించేంత వరకు ప్రభా నీ సారథ్యములో కొడుకును ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడుగున్నారు, చాలునుగా ఉండి నడిపించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి పాటల ద్వారా నీ నామను మేము తెచ్చుకున్నారు ప్రభా. అలాగే తండ్రి ఈ చిన్నదిలో అనేక విషయాల నిమిత్తమై ప్రార్థించేటకు మాకు చూపిన కృప కొరకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చేసిన ప్రతి ప్రార్థనలు మీరు ఆలకించండి, అంగీకరించండి. కార్యాలు మీరు చేసి నిజంగా ఆ ప్రార్థనల ప్రతిఫలం మేమందరము అనుభవించేటట్లుగా చేయబోతున్నారు. అందుకొరకై నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను, స్తోత్రము చెల్లిస్తున్నాను, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. స్తోత్రము రా బాబా లా షబాలా రే బాబా బాబా లా షబాబా బాబా బాలా తోరారా బాబా లా తోరారా రే బాబా బాలా షబాందర బాలా తోరారా బాలా షబాబా. నా తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఆరాధనల అభిషేకము చేత నింపినందుకు స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా మీ దీనదాసులను తండ్రి మీ సిలువ చాటును మరుగుపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. కొలతలేని అభిషేకము చేత నింపి మీ దాసుని నోట నీ మాటలు ఉంచి చేరి కూడి వచ్చిన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నేనా అయ్యా ఈ మాసములో మాకు కావలసిన చక్కటి వాగ్దానాన్ని ఇచ్చినందుకు స్తోత్రము నేనా, స్తోత్రము తండ్రి. అలిసిన ప్రతి వారి ఆశను ఈ నెలలో మీరు తృప్తిపరుస్తున్నందుకై స్తోత్రమునైనా, తృప్తిపరుస్తున్నందుకై రబాలా కా బాబా కా కా రబా బాబా రి బాబా బాలా షబా బాబా 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 దిమందరాల షబా బాబా 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 లతురారా బాబా బాలా. నా తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అలిసిన వారి ఆశను తృప్తిపరుస్తానని మీరు మాట్లాడారు. అవును తండ్రి,
ఇంతకాలం అలిసిపోయి సొగ్గుసిల్లిపోయి సమస్యలిపోయి మా జీవితాలు ఇంతే అని అనుకున్న మా బ్రతుకులకి ఈ దినాన మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రమనైనా, మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. అలిసిపోయి సొగ్గుసిల్లిన మా బ్రతుకులు తృప్తిని కలుగు చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అందు భయభక్తులు కలిగే వారిని అయ్యా ఆదనమున వారు తండ్రి అయ్యా తృప్తి పొంది నేనా ఏ అపాయము కలకొండుకుంటారని మాతో మీరు మాట్లాడారు. ఎవరంటే ఆనాడు మా భక్తుడైన యోబును మా ముందుంటి మీరు మాట్లాడారు ప్రభా. యోబు నీ యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల తండ్రి నేనా ఏ అపాయము కలకొండగా తండ్రి, ఏ కీడు కలకొండగా తండ్రి కాపాడినందుకై తృప్తిపరుచినందుకే స్తోత్రాలు. ఆ విధంగా నీ యందు భయభక్తులు కలిగి యథార్థతో జీవిస్తూ ఏ తీనైనా కీడు కలకొండగా ఏ ఆపద సంభవించకుండా తండ్రి మమ్మల్ని కాపాడి ప్రతి విషయంలో మీరు తృప్తిపరుచుతున్నందుకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి, స్తోత్రాలు. రెండవదిగా తండ్రి నేనా అయ్యా కీర్తనకరుడు దావీదు మాట్లాడుతున్నాడుగా నీ బలమును నీ ప్రభావమును చూడాలని ఎంతో ఆశతో ఉన్నానని నేను చూస్తున్నాడు. అవును తండ్రి, ఇంతకాలము తండ్రి నీ బలాన్ని అయ్యా నీ ప్రభావాన్ని చూడలేక అయ్యా కృషించిపోతూ అనుభవంలోనేమో ఈ దినా నుంచి నీ బలము నీ ప్రభావాన్ని ప్రతి దినము సరిచూచునుగాక క్రొవ్వ మెదడు దొరికినట్లుగా అయ్యా మేము తృప్తి పొందునుగాక. ఆ విధంగా తండ్రి మేము జీవించేటట్లు అయ్యా నీ ప్రభావాన్ని నీ గొప్ప కార్యాలు మీ మహాకార్యాలు మా ఎడల మీరు చూపిస్తున్నందుకే ఈ నెలలో మీరు ప్రారంభిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రభావం ఎప్పుడు మేము పొందుకుంటూ నీ ప్రభావం తండ్రి మాలోంచి పోక నిరంతరం నీ ప్రభావం మాలో ఉండునుగాక, నీ ప్రభావం మాలో నివసించునుగాక తండ్రి. ఆ విధంగా మీరు సహాయం చేసి తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎవరైతే మొర్ర పెడతారో వారికి మీరు తోడేయండి ప్రభువా. దీర్ఘాయుష్యునికి తృప్తిపరుస్తానన్నారు. అవును తండ్రి, దీర్ఘాయుష్తో మమ్మల్ని అందరినీ మీరు తృప్తిపరచండి ప్రభువా. దీర్ఘాయుష్యుని అనుగ్రహించండి ప్రభువా. ఆరోగ్యం లేని ఆరోగ్యము దయచేయండి ప్రభువా. నెమ్మది లేని వారికి నెమ్మదిని ఈ దినాన్ని మీరు ప్రసాదించును గాక తండ్రి. దీర్ఘాయుష్తో నింపి అయ్యా మీ మేలుతో సంతృప్తిపరచబడేట్లుగా మీరే కృప చెప్పండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఏమకాలం మమ్మల్ని నడిపిస్తారని నిశ్చయంగా తండ్రి వాక్కులు ఏది వ్యర్థము కాకుండా ప్రభా నీరు కట్టిన తోట వల్ల ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఊపుకుచున్న ఊట వల్ల మేము ఉండునుగాక, ఊపుకుచున్న ఊట వల్ల ఉండునుగాక తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఆ విధంగా మీరు మళ్ళించి ఈ వాక్కులు ఏది వ్యర్థమైపోక నిష్ప్రయోజనం గాక హృదయం అనే మా పలకల మీద మీరు ఆశనందుకు స్తోత్రాలు. ఇది నిత్యముగా నూరంతలుగా ఫలించునుగాక సాతాను దొంగిలించకుండా మీరే కాపాడునుగాక తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ కొడుకు ఆది అంతమై ఉండి మీరు ఆశీర్వాదకరంగా నడిపించిన విధం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ దాసుని మీరు నిలబెట్టిన మాట్లాడిన ప్రతి మాట తండ్రి మా జీవితాలు అక్షరాలుగా నెరవేర్చబడునుగాక తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ నెలంతా మా విశ్వాసులందరినీ చేయబోతున్న ప్రతి రంగములో తృప్తిపరచునుగాక, అలిసిపోకుండా సమస్యలు పోకుండా మీరు కాపాడి ఈ సన్నిధిలో సాక్షాత్తుగా జీవించేట్లుగా దయచేయండి. ఈ దాసులను తండ్రి ఇంకను మీరు బలపరచండి, అభిషేకం ఉండి ప్రభా మంచి ఆరోగ్యంతో నింపండి. దీర్ఘాయుష్యం ఈ దాసుడికి మీరు అనుగ్రహించునుగాక తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతంలో మరింతగా ఘనమైన సేవ చేటుకు సహాయించండి. ఎక్కడ అడుగుపెట్టినా ఏ చోట అడుగుపెట్టినా తండ్రి అనేక జాతుల వారికి తెగల వారికి తండ్రిగా మీరు నియమించునుగాక, అనేకల ఆత్మని వైపు త్రిప్పగలిగే సాధనగా ప్రాంతంలో మీరు వాడుకొనుగాక తండ్రి. అలాగే ప్రాంతాన్ని ఈ ప్రాంత పరిచయం మీరు ఆశీర్వదించండి. అలాగే ఈ సెంటర్ని ప్రేమించిన బ్రాంచ్ను కూడా మీ చేతులకు అప్పకొస్తుండగా వాటిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయంలో చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను నైనా ప్రతి వారిని మీరు తృప్తిపరుచుతున్నందుకే స్తోత్రాలు. ప్రతి బిడ్డను తృప్తి చెంది సంతోషంతో బయలు వెళ్ళునుగాక తండ్రి. నీకు స్తోత్రం. ఆ విధంగా మీరు సహాయం చేసి నీ మహిమలుగా రాకడకు రాజ్యానికి మేమందరం ఆయుధపడి సిద్ధపడేట్లుగా కృప చూపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని
అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సముఖము కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా ఆశపడుతున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలము తోడయుండి తృప్తిపరిచి ఉబ్బుకుచుండే ఓటవలే, నీరు కట్టుచున్న తోటవలే మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.